హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపే తన కన్న కూతురు అని జ్యోత్స్నా దాసు మాటల ద్వారా గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. జ్యోత్స్న అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. నేను వేసిన ఈ ప్లాను పక్కాగా సక్సెస్ అయ్యింది. మొత్తానికి మావయ్యని సీఈఓ పదవి నుంచి దింపేసి జైల్లో కూర్చోబెట్టాను. ఇక నేను సీఈఓ పదవిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను కాశీ చేత ఆ పెన్ డ్రైవర్ని, నేను కొట్టేసిన డబ్బు తాలూకు సాక్ష్యాలను మొత్తాన్ని కూడా నా గుప్పెట్లో పెట్టుకోవాలి. అప్పుడే నేను సీఈఓ సీట్లో కూర్చోగలను. అప్పుడు నన్ను అడ్డుకునే వాళ్ళు, ఆపేవాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. చివరికి భావతరం కూడా కాదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనుకున్న జ్యోత్స్న కాశీకైతే ఫోన్ చేస్తుంది. నీతో మాట్లాడాలి కాశీ అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇప్పుడు కాదక్క, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ అయితే పెట్టేస్తాడు కాశీ. అప్పుడే ఇక కాశీ ఏంటి అలా కంగారు పడుతూ ఫోన్ పెట్టేశాడు. అసలు ఏం జరుగుంటుంది? కొంపదీసి కాశీతో నేను ఆడిస్తున్న నాటకం కానీ బయటపడపోలేదు కదా అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక కాశీ ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ జ్యోత్స్నాకైతే కాల్ చేస్తాడు. కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు, అక్క ఇప్పుడే మా నాన్న నన్ను తిడుతున్నాడు. అసలు మావయ్యకి వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పావు? ఎందుకు నువ్వు ఇదంతా చేశావు? అసలు మావయ్య అలాంటి వాళ్ళు కాదు కదా. మళ్ళీ వెంటనే పిఏ పదవికి ఎందుకు రాజీనామా చేశావు? అసలు ఇదంతా నీకొచ్చిన ఆలోచనేనా? ఎవరైనా నీ బుద్ధిని మార్చారా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. సరిగ్గా నువ్వు అప్పుడే ఫోన్ చేశావు. జ్యోత్స్న నీకెందుకు ఫోన్ చేస్తుంది? నువ్వు జ్యోత్స్నాతో క్లోజ్గా ఉంటున్నావా అని కూడా అడిగాడు అని అంటూ కాశీ చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ దాసుకి నా మీద అనుమానం వచ్చిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కాశీతో జ్యోత్స్న ఇలా అడుగుతూ ఉంటుంది, మరి నేను ఫోన్ చేశాను కదా, అప్పుడు మరి నువ్వేం చెప్పావు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న అక్క ఈ గొడవ గురించే నాతో మాట్లాడాలని ఫోన్ చేసింది అన్నాను. అంతే తప్ప నేను వైరా ఆఫీస్లో పనిచేస్తున్నానని కానీ ఏమీ కూడా చెప్పలేదు అని కాశీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక స్వప్న అయితే కాశీ దగ్గరికి వస్తూ ఉండగా, అక్క స్వప్న వస్తుంది, నేను మళ్ళీ చేస్తాను అని ఫోను పెట్టేస్తాడు కాశీ. స్వప్న వచ్చి అంటూ ఉంటుంది, మా నాన్నని రేపు కోర్టుకి తీసుకువెళ్తున్నారు. కోర్టులో కూడా నువ్వు ఈ రకంగానే మా నాన్నని ఇరికించాలని సాక్ష్యాలు సృష్టించి మా నాన్నకి శిక్ష పడేలా చేస్తే జీవితాంతం కూడా నిన్ను నేను క్షమించను కాశీ, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది స్వప్న. తర్వాత దాసుకైతే అనుమానం వచ్చేస్తుంది. ఇదంతా కావాలనే జ్యోత్స్న చేయిస్తుందని, ఎందుకు తన కొడుక్కి ఫోన్ చేసిందో కనుక్కుందామని శివనారాయణ ఇంటికైతే దాసు వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక దాసు రావడం చూసిన జ్యోత్స్న, ఇదేంటి దాసు ఇక్కడికి వస్తున్నాడు, కొంపదీసి నా మీద అనుమానం వచ్చి దాసు నిజాన్ని చెప్పడానికి కానీ రావడం లేదు కదా అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటకైతే వెళ్తూ ఉంటుంది. ఇక హాల్లో ఎవరూ లేరు అని తెలుసుకొని తను హడావుడిగా బయటికి వెళ్ళడం అయితే వెళ్తుంది. కానీ దశరథ అయితే జ్యోత్స్నాని చూసేస్తాడు. అప్పుడే జ్యోత్స్న బయటికి ఎందుకు కంగారు పడుతూ వెళ్తుందని అనుకుంటూ తన వెనకాలే వెళ్తాడు. దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న దాసుని ఆపేస్తుంది. ఏంటి నాన్న ఇలా వచ్చావు అని అంటూ ఉంటుంది. నేను అందరికీ ఒక విషయం చెప్పాలని వచ్చాను. నువ్వు మారుతావని, ఇన్ని రోజులు కూడా నువ్వు చేసిన తప్పులని బయట పెట్టకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. జీవితంలో నువ్వు మారవని నాకు అర్థమైపోతుంది. అందుకని నేను అందరికీ కూడా నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడు ఇక దాసుని బలవంతంగా తీసుకొని తన కారులో ఎక్కించి బయటికైతే బయలుదేరుతుంది జ్యోత్స్న. అది గమనించిన దశరథ అయితే దాసుని బలవంతంగా బయటికి తీసుకువెళ్తుందంటే జ్యోత్స్న ఏదైనా చేస్తుందా, తననేమన్నా చంపేస్తుందా? ఒకసారి దాసుని చంపాలని చూసింది. దాసుకి ఏదో నిజం తెలుసు, అందుకనే తను ఇప్పుడు దాసుని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది. ఫాలో అవుతూ వెళ్ళాలి అని అనుకుంటూ వాళ్ళ కార్ని ఫాలో అవుతూ అయితే వెళ్తూ ఉంటాడు దశరథ. జ్యోత్స్నకి అనుమానం రాకుండా అప్పుడే జ్యోత్స్న అయితే ఒక చోట కారు ఆపుతుంది. ఇక కారు ఆపి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నిజం చెప్తే నా భవిష్యత్తు ఏమవుతుంది అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న.
అంటే నీ భవిష్యత్తు కోసం ఎదుటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని బాధలు పడినా మంచిగా ఉండేవాళ్ళు నిజాయితీగా ఉండే వాళ్ళ మీద నిందలు వేసి జైలుకి పంపించావు. మరి ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉంటుందా అని అంటూ ఉంటాడు. దాసు అయితే అప్పుడే జ్యోత్స్న శ్రీధర్ మావయ్య అరెస్ట్ అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటుంది. జ్యోత్స్న ఇంతలో వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన దశరథ అయితే ఒక చెట్టు చాటు నుండి వాళ్ళని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది, నేనేమి శ్రీధర్ మా విషయంలో తప్పు చేయలేదు, ఆయనే కావాలని జైలుకి వెళ్ళారు, కాశీ సమాధానం చెప్పాడు అంతే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దాసు అయితే ఎవరికి చెప్తున్నావు కథలు, వెళ్ళి కాశీగాడికి చెప్పుకో, వాడికి 2 మాటలు చెప్పేసరికి నువ్వు ఇంత ఉద్యోగం ఇప్పిస్తాను అని సర్ప్రైజ్ ఇచ్చేసరికి వాడు రెచ్చిపోయి అలా ప్రవర్తిస్తున్నట్టున్నాడు అని దాసు అయితే అంటూ ఉంటాడు. చూడు, ఈ ఇంటి విషయంలో ప్రతిసారి నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. చిన్నప్పుడు మీ విషయాల్లో మా అమ్మ తప్పు చేస్తే పెద్దయ్యాక నువ్వు తప్పులు నేర్చుకుంటున్నావు. ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నువ్వు నా కూతురువే అని, దీపే దశరథ సుమిత్రులకు కన్న కూతురు అని ఆ రోజు మా అమ్మ స్వార్థానికి వీళ్ళు బలైపోయారని చెప్పి మొత్తం నిజాలన్నీ బయట పెడతాను అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసు అన్న మాటలకి అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వద్దు నాన్న, నేను అసలు మావయ్య అరెస్ట్ అవ్వడానికి ఏ తప్పు చెయ్యలేదు. ఇప్పుడు కనుక నువ్వు నా గురించి బయట పెడితే నన్ను ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న కన్న కూతుర్ని. అంతలా ఏడుస్తూ అడుగుతుంటే కనీసం కనికరం కూడా లేదా నీకు అని అడుగుతూ ఉంటుంది. కన్న కూతురు అని ఇన్ని రోజులు నువ్వు చేసిన ప్రతి తప్పుని కూడా నేను సరిదిద్దుకుంటూ కప్పిపుచ్చుకుంటూ వచ్చాను. చివరికి నువ్వు నన్ను కొట్టి చంపాలనుకున్నావు. ఈ రహస్యాన్ని నేనెక్కడ బయట పెడతాను అని ఆ విషయం కూడా నేను మా అమ్మకి చెప్పలేదు. కానీ మా అమ్మ నా గురించే కదా నిన్ను ఆ రోజు దీపని మార్చేసింది. కానీ ఈరోజు శివనారాయణ గారు దశరథ అన్నయ్యని ఎలాగైతే చూసుకుంటున్నారో నన్ను కూడా ఆ విధంగానే చూసుకుంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి నువ్వు పంతంగా కూర్చున్నావు. చూడు శ్రీధర బావ నీ వల్లే అరెస్ట్ అయితే మాత్రం నువ్వే అతన్ని జైలు నుంచి నిర్దోషిగా బయటికి తీసుకురా. నేను 2 రోజులు వెయిట్ చేస్తాను. ఈ 2 రోజుల్లో నువ్వు చేసిన పనిని తప్పుని ఒప్పుకొని అక్కడ శ్రీధర్ బావుని బయటికి తీసుకొచ్చావు. లేకపోతే ఈ 2 రోజుల్లో మాత్రం నేను ఆలోచించుకొని 3వ రోజు వచ్చి అందరికీ నిజాన్ని చెప్పేయాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు ఏడ్చి మొత్తుకున్నా కూడా నేను వినను అని అంటూ ఉంటాడు దాసు. అయితే ఇదంతా విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు దశరథ. జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, దీపే నా కన్న కూతురు అనమాట. అందుకనే దీప ఎంతో కుమిలిపోయింది. సుమిత్రకి ఆరోగ్యం బాగోకపోతే కన్న కూతురులా ఎంతో తప్పించిపోయింది. నా కన్న కూతురు కాబట్టి, నా రక్తం కాబట్టి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అని అనేసరికి తను ఎంతో బాధపడింది. జ్యోత్స్న మాత్రం పక్కకి ఉండిపోయింది. తల్లి కూతుళ్ళ బంధం అంత గొప్పది. జ్యోత్స్న ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదా. ఇప్పుడు ఈ విషయం నేను సుమిత్రకి చెప్తే తను తట్టుకోలేదు. అసలే తనకి అనారోగ్యంగా ఉంది. చెప్తాను, శ్రీధర్ బావ బయటికి రాని, అప్పుడు నీ సంగతి తేలుస్తాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కథ. అయితే మరి దశరథకి తన కూతురు దీప అనే నిజం తెలిసాక ఇప్పుడు జ్యోత్స్నకి ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నాడో, జ్యోత్స్నకి ఎలాంటి చుక్కలు చూపించబోతున్నాడో అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.